ఏ ధైర్యంతో, ఏ ప్రజల మీద నమ్మకంతో, ఏ ప్రజలకు సేవ చేశారనే ఒక కాన్ఫిడెన్స్తో మధు ముందుకెళ్తున్నారు. మేము గాడిదకి గడ్డేసి బర్రెకు పాలు వేయడం అంటే పిండలేం కదా. ఈ పథకాల పట్ల ప్రజలు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈ గడ్డ నుంచి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తాము. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే ఒకటి తప్ప మిగతా అన్ని బీఆర్ఎస్. మాట మీద ఉండండి. ఆగస్టు 15 తారీఖు మీ రాజీనామా లెటర్ స్పీకర్ దగ్గర తీసుకురండి. మేము రుణమాఫీ చేసి చూపిస్తాం. మెదక్ అంటే తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే గుర్తింపు పొందిన పార్లమెంటరీ నియోజకవర్గం. అలాంటి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ఇప్పుడు పోటీలో ఉన్నారు. మధు గారు నమస్తే. నమస్తే అన్న. అంటే మెదక్కు అంటే హేమాహేమీలు, అందులో ప్రధానంగా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు 1980లో పోటీ చేసిన లాంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో మీరు సీటు దక్కించుకొని ఇప్పుడు పోటీకి సిద్ధపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉందన్న. ఎందుకంటే నా పూర్వజన్మ సుకృతం కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మెదక్ పార్లమెంట్లో ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి ఒక మహిళ ఇక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయింది. ఆ ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక పేదింటి బిడ్డకు అవకాశం కాంగ్రెస్ పార్టీ కలిగించడంలో ముఖ్యంగా మా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఖర్గే గారికి, దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, రాష్ట్ర మంత్రివర్యాలకు, అదేవిధంగా మా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు, మా డిసిసి ప్రెసిడెంట్లకు, మా ఇన్ఛార్జీలకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రచారంలో భాగంలో ఈ గడ్డ నుంచి ఇందిరమ్మ పోటీ చేసింది. ఈ గడ్డ నుంచి గత 25 ఏళ్ళ నుంచి కూడా వేరే పార్టీలు, కాంగ్రెస్ అడ్డను వేరే పార్టీలు ఉండే, బీఆర్ఎస్ బీజేపీ ఉండే. ఆ గడ్డ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, బడుగు బలైన వర్గాల అభ్యర్థికి ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా బీసీ వర్గాలు, సంపన్న వర్గాలు కూడా మద్దతు తెలిసే. మధు గారు, చాలామందికి, తక్కువ మందికి ఇలాంటి అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం మీకు వచ్చింది. మీరు వెళ్తున్నప్పుడు ఇందిరాగాంధీ ఆనాడు 1980లో ఇక్కడ ఈ పార్లమెంట్ నుంచి గెలుపొంది ఆవిడ ప్రధానమంత్రిగా ఉండి చివరికి రాయలబరేలీ నియోజకవర్గాన్ని కూడా రద్దు చేసుకొని ఈ నియోజకవర్గాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని ఉంచుకున్నారు ఆవిడ. ఎందుకంటే 2 లక్షల మెజారిటీ వచ్చిన నియోజకవర్గం ఇది. ఆవిడ అమలు చేసిన పథకాలు కానీ అవన్నీ ఎలా గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు? నేను ప్రచారంలో భాగంలో వెళ్తుంటేనా, గ్రామంలోకి వెళ్ళినా, పట్టణాల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు ఉంటారు. రైతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఆ రోజు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు. ఈరోజు వ్యవసాయం చేసుకొని గ్రామంలో మేము 4 మెతుకులు తింటున్నామంటే మాకు అసైన్మెంట్ భూములు ఇచ్చి, అదేవిధంగా లవణపట్ట భూములు ఇచ్చి మాకు సామాజికంగా, ఆర్థికంగా డెవలప్ అయ్యేటట్టు చేసిన తల్లి ఇందిరాగాంధీ గారు. ఈ ప్రాంతంలో భూములే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారిది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఓడిఎఫ్ కంపెనీ, ఇండస్ట్రీల్ యువతకు ఉద్యోగాలు ఉండాలని చెప్పి ఉద్యోగాలు ఇవ్వడానికి అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఓడిఎఫ్ నిర్వహించారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బిహెచ్ఎల్, అగ్రిసైట్, బీడిఎల్ ఇవన్నీ డెవలప్ చేసింది. పేద ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు, ఇండ్లు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు, ఉద్యోగాలు ఇచ్చింది తల్లి ఇందిరాగాంధీ గారు. అవన్నీ గుర్తు చేసుకుంటారు, అవన్నీ గుర్తు చేస్తూ చెప్తారు. మా పార్టీ ఇందిరమ్మ మన్మన్లాగా వచ్చినాం. ఇప్పుడు ఇందిరమ్మ మన్మన్కి ఓట్లు వేస్తున్నాం. ఇలా మెదగడ్డ నుంచి మేము ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్తారు, ఇందిరమ్మ ఆశయాల లెక్కనే కాంగ్రెస్ పార్టీ కూడా
సోనియా గాంధీ గారు, ముఖ్యంగా సోనియా గాంధీ గారు కూడా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు కాబట్టి ఆ వర్డ్స్ కూడా ప్రజలందరూ గుర్తు చేస్తారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, తెలంగాణలో ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల పట్ల ఎంతో కృతజ్ఞత భావంతో ఉండి, ప్రజల మీద చిత్తశుద్ధితో ఉండి గ్యారెంటీలు, ఆ రోజు 6 గ్యారెంటీలు ఎట్లయితే పెట్టినామో 6 గ్యారెంటీలలో కూడా 5 గ్యారెంటీలు కూడా నిర్వహిస్తున్నాం. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ గడ్డ నుంచి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తాము. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మేము సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నాం. ఇలా చాలా అంతకుముందు ముఖ్యమంత్రిని చూసింది ఈ గడ్డ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తుంది. మరోవైపు 6 గ్యారెంటీలని ప్రజల ముందు కనిపిస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీ నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు. చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతాయట్టు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే. గతంలో అయినా ఇప్పుడైనా, ఇప్పుడు చూడండి మీరు 6 గ్యారెంటీలు కూడా పేద ప్రజలకు ఎంత మేలు చేస్తుందో చూడొచ్చు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న అక్కలు చెల్లెళ్ళు చెప్తారు మాకు. ఏమని చెప్తున్నా, నేను ప్రచారంలో పోతుంటే మాకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నెలకు జీతాలు తక్కువ ఉంటే అందులోకించి కూడా మేము బస్సు ఛార్జీలు, ట్రాన్స్పోర్టింగ్ ప్రయాణానికి మాకు సుమారుగా నెలకు 1500 నుంచి 2000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుండే. ఈరోజు ఉచిత బస్సు వల్ల మాకు నెలకు 2000 రూపాయలు ఆదాయం మిగులుతుంది. అది ప్రజాప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం చేస్తారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్తారు అక్కలు చెల్లెళ్ళు. అదేవిధంగా కరెంటు ఉద్యోగస్తులు చెప్తుంటారు, కరెంటు బిల్లు అయినా రైతులు చెప్తారు. 0 కరెంటు బిల్లు, 200 యూనిట్ల కరెంటు బిల్లు, సుమారుగా 200 యూనిట్లకు 600 నుంచి 800 రూపాయలు సుమారుగా బిల్లు వస్తుంది కరెంటు బిల్లు. ఈ 600 నుంచి 800 కూడా మాకు పేదలకు మా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూడా దీవిస్తారు. ఆ వర్డ్స్ అన్నీ ప్రజలు చెప్తారు మాకు. ప్రజల నుంచి మేము మా పథకాలు చెప్తారు, ప్రజలు మాకు చెప్తారు. మేము గతంలో ఇందిరాగాంధీ గారు ఎట్లయితే పేదల పట్ల ప్రేమ చూపిస్తుండో ఈరోజు మళ్ళీ అదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని దీవించి మేము మెదక్ పార్లమెంట్లో నీలమ్మధును మా ఇంటి బిడ్డను పంపిస్తామని చెప్పి తెలియజేస్తారు. అంటే చాలా వరకు మనకి అనేక పథకాలు ఉన్నాయి. ఈ పథకాల పట్ల ప్రజలు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎందుకంటే చాలా ఆ పథకాలతోనే 6 గ్యారెంటీలతోనే గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? చాలా మంచి చూపిస్తారు. ఎందుకంటే గతంలో కూడా మాకు ఇండ్ల జాగాలు లేకపోతే మా ప్రాంతంలో కాదు మొత్తం తెలంగాణలో కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించినది కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడైనా, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడైనా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి సంవత్సరానికి 3500 ఇండ్లు శాంక్షన్ చేసిండ్రు. ఎలక్షన్ కోడ్ అయినాక గ్రామాలలో నాయకులు అందరిని కలుపుకొని గ్రామ సభలు పెట్టుకొని అక్కడ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, అదేవిధంగా ఇల్లు కట్టుకునేటోళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన పథకం కూడా వాళ్ళ ప్రజలందరూ నమ్ముతారు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీస్తాం. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, ఒక సామెత చెప్తారు తెలంగాణలో ఉంటుంది, ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రజలకు వేస్తారు. మేము గాడిదకి గడ్డేసి బర్రెకు పాలు అంటే పిండలేం కదా, మేము కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఉంది కాబట్టి మా ఎంపీలను గెలిపించుకుంటామని చెప్తారు. ఓకే, ప్రజలే చెప్తారు. మధు గారు, కీలకంగా మీరు అంతకుముందు అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు, మిస్ అయింది. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ స్థానానికే పోటీ చేస్తున్నారు. చాలా వరకు అంటారు ఒకటి మిస్ అయితే ఇంకోటి ఏదో మన కోసం ఎదురు చూస్తుంటుందేమో, ఏమనిపిస్తుంది? దేవుడు రాసి పెడతాడు కదా, ఆయన మనం డిసైడ్ చేసి పెడతాడు. ప్రజలు ఖచ్చితంగా ఆ రోజు అసెంబ్లీలో పోటీ చేసిన మళ్ళీ తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు మధుకు అన్యాయం జరిగింది, మళ్ళీ నేనే సోనియా గాంధీ గారితో చెప్పి మధుకు ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీగా పంపిస్తున్నా. ఖచ్చితంగా అన్న ఆశీస్సులతోటి, సోనియా గాంధీ ఆశీస్సులతోటి ఎంపీగా గెలిచిన తర్వాత ఈ ప్రజలకు, మెదక్ పార్లమెంటు ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేసే భాగ్యం తీసుకుంటాం. ఇప్పుడు చూస్తున్న నీలమధు కాకుండా ఒక సైకిల్ షాప్లో పనిచేసిన ఒక చిన్న వర్కర్గా, హమాలీ కూలీగా, వార్డు మెంబర్గా, సర్పంచ్గా అలా దశలుగా ఎదుగుతున్న తీరు ఎందుకు అంత ప్రజలు అంత మమేకమై మీతో ప్రయాణం చేస్తున్నారు? పొద్దున్న లేచి సేవగా చేస్తుంటా, చిన్నప్పటి నుంచి సేవా గుణం ఎక్కువ అన్నట్టు, మానవత్వంగా ఉంటా, ప్రజలతోటి మమేకం ఉంటా, వాళ్ళ కష్టాలలో, వాళ్ళ కష్ట సుఖాలలో నేను భాగస్వామ్యంగా అనుకుంటా, వాళ్ళే నా కుటుంబ సభ్యులని పనిచేస్తా. ఎప్పుడైనా ఎవరు వచ్చినా నువ్వు చూస్తుంటే ప్రజలందరూ నా దగ్గరికి వచ్చినా కూడా మా తమ్ముని దగ్గరికి వచ్చినాం,
మా అన్న దగ్గరికి వచ్చి మా కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినాం. మేము ఏదైనా మాకు సమస్య ఉంటే మధుకు చెప్పుకుంటే ఖచ్చితంగా సాయం చేసేస్తాడు. సాయం చేయకున్నా ప్రేమతోడు భుజం తట్టుకొని గుండెకి అద్దుకుంటాడు. నేనున్నా అనే భరోసా ఇస్తారని ప్రజలందరూ అట్లా నమ్ముతారు నన్ను. అంటే గడిచిన ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా ఏకంగా 40,000 ఓట్లు రావడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి మీ చేతిలోకి బీఫామ్ వచ్చి చివరి క్షణంలో చేజారిపోతే మీరు ఇంకొక పార్టీకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, అక్కడ పోటీ చేశారు. అదంతా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఆ రోజు ఒక సంఘటన, ఆ రోజు జరిగిన సంఘటన ఒక కళలాగా అనుకుంటున్నా. ఆ రోజు ఆత్మగౌరవం గురించి కేసీఆర్ ఆ రోజు బీసీలలో అత్యధిక శాతం ఉన్న వాళ్ళకు టికెట్ ఇవ్వలేడు. అంటే నాకు కాదు ఎవ్వరికి ఇవ్వలేవు, ఇన్ని లక్షల మంది ఉన్న వాళ్ళకు ఒక టికెట్ ఇవ్వలేవని ఒక గలం ఎత్తినుంటి ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసినట్టు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వర్గాలు నన్ను ఓన్ చేసుకుండే. అప్పుడు చేసుకున్నప్పుడు మావాడు నిలబడతాడు అని చెప్పి అందరూ ఆశించారు. నేను ఆత్మగౌరవం నిలబడాలి కాబట్టి ఆ రోజు నిలబడ్డందుకు నాకు కూడా ప్రజలందరూ పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు నాకు ఆ రోజు దీవించి, మధు అంటే మానవతా బిడ్డ అన్ని వర్గాలను కలుపుకోబోతాడు కాబట్టి ఆ బిడ్డను దీవించుదామని చెప్పి ఇక్కడ 46,000 ఓట్లు వేసారు. దాని తర్వాత జరిగిన సంఘటనలో మళ్ళీ రేవంత్ అన్న పిలిచి, మధు ఆ రోజు జరిగింది అన్యాయం జరిగినా మళ్ళీ నేను కాపాడుకుంటా అని చెప్పి అన్న సైనికుల్లాగా పనిచేస్తా అని చెప్పి అన్న వెంబడి వెళ్ళిన. అన్న కూడా సోనియా గాంధీ గారికి చెప్పి మధుకు ఎంపీ టికెట్ ఇద్దాం, గెలుస్తాడు, మన సేవ చేసే గుణం ఉన్నాడు, పేద ప్రజల పట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆయనను మనం దీవిద్దామమ్మా అని చెప్తే సోనియా గాంధీ గారు రేవంత్ అన్న దయ వల్లనే ఈరోజు నాకు టికెట్ వచ్చింది. రేవంత్ అన్న ఎందుకంటే నేను ఏ రోజైనా నా జీవితం ఉన్నన్ని రోజులు కూడా రేవంత్ అన్నకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు నన్ను గుర్తించి అంత పెద్ద స్థానానికి తీసుకెళ్తుండే అంటే అన్న ఇక నా చెప్పలేను, అంత ఆనందంతో చెప్తున్నా. అన్ననే నాకు ఇక జీవితం అంతే. ఇలా మధు గారు, మీ నియోజకవర్గంలో అంటే మెదక్కి సంబంధించి మీతో పోటీ పడుతున్న వాళ్ళు, ఒక ఆయన అడ్వకేట్, మరో ఆయనేమో రిటైర్డ్ IAS ఆఫీసర్. మధు సాదాసీదాగా ఉండే ఒక వ్యక్తిలాగా ఉన్నారు అనే మాటలకు ఏం సమాధానం చెప్తారు? ఒక ఆయన కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ ఉండే ఇప్పుడు ఏం చెప్తుండే అంటే, నేను ఎంపీగా గెలిస్తే ఒక 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివిస్తా అని చెప్తుండే. నేనేమంటున్నా అంటే, ఈ 100 కోట్లు పెట్టేంత స్తోమత మీకు ఉన్నది కదా, మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నారు కదా, మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ భూములు పోయిన రైతులు, రంగనాయకుల సాగర్లో పోయిన భూములు పోయిన రైతులు, కొండపోచమ్మ సాగర్లో పోయిన రైతులు, వీళ్ళకు మరి వాళ్ళ కన్నీళ్ళు కనరాలేవా? ఆ రోజు వాళ్ళు రైతులు వచ్చి ఏమని అడిగారు, మీకు నష్టపరిహారం సరిపోతలేదు, మాకు కొద్దిగా ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం కొద్దిగా పెంచేయండి సార్ అని చెప్తే, గ్రామాలు ఒక్కొక్క రైతు 20 ఎకరాలు 10 ఎకరాలు ఉండి ఈరోజు కూలి పని చేసుకుంటారు, సొంత ఇల్లు లేక ఏడుస్తారు. వాళ్ళు కళ్ళలో నీళ్ళు చూస్తే బాధ ఇస్తుంది గజ్వేల్ సైడ్ పోతుంటే. ఆ రోజు వాళ్ళకు అన్యాయం చేసినావు కదా, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళు కోర్టుకు పోతే మీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పి వాళ్ళని పోలీసులతో మెడల్ బట్టి దుబ్బేసినాం. వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు మీకు అక్షంతలు వేస్తే మీరు ఏం చేస్తారు, రాత్రికి వాళ్ళని గ్రామాల నుంచి ఖాళీ చేసి తుంకి బొల్లారం అనే గ్రామంలో రేకుల షెడ్ నైట్కి షెడ్ వేసి, వర్షం వస్తేనేమో నీళ్ళలో మునిగిపోతాయి ఇండ్లు, ఎండ వస్తేనేమో అక్కడ ఉండలేక రెంట్ ఇంట్ల కిరాయికి ఉన్నారు. అలాంటి వాళ్ళకు సాయం చేయాలనుకుంటే నీ ఎమ్మెల్సీ జీతం వస్తుంది కదా, మరి జీతం నుంచి నీ మానవత్వం అప్పుడు చాటేది ఉంటే ఈ 2 ఏళ్ళలో ఎమ్మెల్సీగానే ఉన్నావు కదా, ఎంపీ కాకముందు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, చేయాలనే చిత్తశుద్ధి ఉంటే చేస్తుంటావు కదా. వాళ్ళు అన్నీ గమనిస్తుంటారు, వాళ్ళు చెప్పవచ్చు. కానీ మానవత్వం ఉన్న బిడ్డ నీళ్ళమ్మద్దు, మానవత్వంతో పనిచేసేటోడు, ఒకరు ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళకి రుణపడి ఉండేటోడు. మీరు కనుక్కోండి నా గురించి, మీరు ఎన్నో చూసి చెప్తారు కదా అన్న, ఇంటర్వ్యూలలో చూడవచ్చు. ఎంతోమంది పేద పిల్లలకు చదివించిన, ఎంతోమంది పేద అమ్మాయిలకు పుస్తమెట్టలు పెళ్ళిళ్ళకి సాయం చేసిన, ఆరోగ్యం విషయంలో ఆపరేషన్లు ఉంటే నాకు సంబంధం లేకుండా వేరే రాష్ట్రం నుంచి అయినా సరే, వేరే జిల్లాల నుంచి అయినా, వేరే కాన్స్టిట్యున్సీలకి నుంచి వచ్చినా కూడా వాళ్ళకు నాతోటి అయిన సాయం, నేను రూపాయి సంపాదిస్తే అందులోకించి 80 పైసలు ప్రజలకే పెడతా. అట్లా సాయం చేసి మానవత్వం చాటుకున్నా. వాళ్ళు చెప్తే కలెక్టర్ ఉంటే నీకు మానవత్వం ఏడుంది, ఇప్పుడు మానవత్వం చూపిస్తుంది. ఇంకొక ఆయన అడ్వకేట్ అని చెప్తున్నాడు. ఈ అడ్వకేట్ గురించి అందరికి తెలుసాను. ఇక్కడ అడ్వకేట్ అని చెప్పుకొని మరి ఎంతమందికి ఉచితంగా సర్వీస్ చేసిండో అడగండి. ఫీజు తీసుకోకుండా ఎంతమంది కేసులు వాదించిండో అడగండి. ఫీజులు తీసుకోకుండా కాదు, ఇంకా వాళ్ళ దగ్గర ఏం తీసుకోండి అనేది కూడా తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఎలక్షన్ అయినాక కూడా చూపిస్తా.
వాళ్ళ దగ్గర క్లయింట్లు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ ఆస్తులు కూడా తీసుకున్న వ్యక్తి నా దగ్గర ఉన్నారు. కానీ ఎలక్షన్ అయినాక వాళ్ళని ముందు మీడియా ముందుకు మీ దగ్గర తీసుకొచ్చి చెప్తా. మధు గారు, మీ ప్రచారం కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు, మీ చుట్టూ ఉండే వాళ్ళని కావచ్చు, అంతా యూతే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా. అంత కనెక్టివిటీ ఎలా వచ్చింది? ఇంతకీ ఎంఎన్ఆర్ ఏంటి అసలు? ఇది ఎన్ఎంఆర్ అంటే నీలం మధు ముదిరాజ్ అని అనుకుంటారు అందరు. కానీ ఎన్ అంటే మా నాన్న పేరు నిర్మల్, ఎం అంటే మధు, ఆర్ అంటే రాధా మా అమ్మ, ఎన్ఎంఆర్ అని పెట్టుకున్నా. అమ్మ నాన్న పేరు నాకు కూడా షార్ట్లో ఎన్ఎంఆర్ అనే పెట్టిన. ఓకే, దాంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడు ఒక పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తూ జనాల మధ్యకి వెళ్తున్నారు. ప్రజలు ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు? ఎలాంటి ఆదరణ ఉంది? మీకు ఏం కనిపిస్తుంది అక్కడ? ప్రజలు ఒకటే కోరుకుంటున్నారన్నా, గతంలో 10 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు ఉన్నాయి. 2 ప్రభుత్వాలు ఉన్నా కూడా పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వలే. ముఖ్యంగా భూ సమస్యలు, వాళ్ళ భూములు వాళ్ళకు రికార్డుకున్న గతంలో పానీనకల భూములు ఉన్నా కానీ ధరణి అనే పోర్టల్ వచ్చినాక ధరణిల రికార్డు రాకుండా రైతులకు భూ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు చెప్తారు, మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయినాక గ్రామాలలో రివ్యూ పెట్టించి, అధికారులతో రివ్యూ పెట్టించి భూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా అని చెప్పి తెలియజేసిన ఈ మెదక్ పార్లమెంట్లో. అదేవిధంగా సొంత ఇల్లు కళ చాలామంది అడుగుతారు అన్న. సొంత ఇల్లు కళ చిన్న ప్రతి ఒక్క మనిషికి ఏముంటుందన్న జీవితంలో, నాకు ఒక ఇల్లు ఉండాలి, సొంతంగా ఇల్లు ఉండాలని ప్రతి మనిషికి ఉంటుంది. ఆ ఇల్లు ఇవ్వాలంటే 2 ప్రభుత్వాలు మాటలే చెప్పినా కానీ ఇవ్వలేరు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎడగట్టారు. చూసి అడుగుతుంది, మీరు ప్రజలు ఈ మీడియాతో పోయి అడగండి, గ్రామాల్లో తిరగండి, చెప్తారు. ఒక్క దగ్గర కట్టి మొత్తం రాష్ట్రం మొత్తం పంపించడం అంటే కాదు కదా. మేము చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో కొండి, ఏ గ్రామం తెలంగాణలో ఎక్కడైనా కొండి, మా మెదక్ పార్లమెంటే కాదు, తెలంగాణలో ఏ గ్రామంలో కన్నా పొండి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందా లేదా, మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఉందా లేదా కనుక్కోండి. ఈరోజు మేము కూడా చెప్తున్నాం, మా ప్రాంతంలో మా ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇచ్చింది. ఓకే, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, మాకు కూడా అసైన్మెంట్ భూమి ఇచ్చింది ఇందిరమ్మగా అంది. మాకు కూడా బీసీలం అని చెప్పి మాకు కూడా భూములు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. అట్లా ప్రజలందరూ కూడా చెప్తారు. రేపు మాకు సొంత ఇల్లు కళ కావాలి కాబట్టి మా ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా నమ్ముతారు మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఆల్రెడీ శాంక్షన్ అయినాయి కూడా మాకు వస్తాయని చెప్తారు. అదేవిధంగా రైతులు రుణమాఫీ, హరీష్ రావు గారు చెప్తారు, రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు చేయకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి జోబులో పెట్టుకొని ఉండమని నిన్ననే సిద్దిపేటలో చెప్పిండు మా అన్న రేవంత్ అన్న. ఏం చెప్పిండు, రుణమాఫీ ఆగస్ట్ 15 కల్లా మేము రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం, నీ రాజీనామా లెటర్ పెట్టుకో, మేము సిద్దిపేటకు ఉప ఎన్నికలు తీసుకొస్తాం, కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తామని చెప్పి కూడా అన్న చెప్పిండు. ఖచ్చితంగా ఆయన మాట మీద ఉండమనండి. హరీష్ రావు గారిని మీ మీడియా ద్వారా చెప్తున్నా, మాట మీద ఉండండి. ఆగస్టు 15 తారీఖు మీ రాజీనామా లెటర్ స్పీకర్ దగ్గర తీసుకురండి, మేము రుణమాఫీ చేసి చూపిస్తున్నాం. యువత ఏం అడుగుతున్నారు ప్రధానంగా? ఎందుకంటే ఇప్పుడు మీ చుట్టూ యువత ఉన్నారు, మీరే యువకులు. ఉద్యోగాలు అడుగుతారు అన్న. ఉద్యోగాలు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ప్రజలకు అందరికీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు దేశంలో. 2 కోట్లు అంటే సుమారుగా 10 ఏళ్ళకు 20 కోట్ల ఉద్యోగాలు రా. మరి 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేసిరా? చేయలేరు. అందులో భర్తీ చేయలేరు. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 30 లక్షల ఉద్యోగాలన్నా భర్తీ చేయలేరు. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మా రాహుల్ గాంధీ గారు తూగూడ సభలో చెప్పారు. యువతకు అందరికీ ఖచ్చితమైన ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉద్యోగాల విషయం చెప్తారు. ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలకు ఇస్తుంది, ఖచ్చితంగా ఎంపీగా గెలిపిస్తామని చెప్తారు. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు కూడా చూస్తుండొచ్చు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఉద్యోగాలు మాకు ఇస్తుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా యూత్ ముఖ్యంగా అడిగేది ఉద్యోగాలు, గవర్నమెంట్ వచ్చే ఉద్యోగాలు వచ్చినాక కూడా మీరు మా ప్రాంతంలో కూడా ఇక్కడ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, కంపెనీలు వాళ్ళతోటి మాట్లాడి
మా ప్రాంతంలో ఏ సెగ్మెంట్లో అయినా 7 సెగ్మెంట్లలో ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టి ఉద్యోగాలు ఇప్పియాలన్నా అని చెప్పారు. ఖచ్చితంగా నేను ఆ మాట చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఉద్యోగాలు, గవర్నమెంట్ నోటిఫికేషన్ నుంచి వచ్చే ఉద్యోగాలు చేసుకుంటూ మిగతా యువత ఎవరైతే చదువుకొని ఉంటారో ఆ యువతకు కూడా ప్రైవేటు ఇండస్ట్రీలతో అందరితోటి కూడా మాట్లాడి ప్రతి సెగ్మెంట్లో 6 నెలలకు ఒకసారి ఉద్యోగం జాబ్ మేళ పెట్టించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పిన. ముఖ్యంగా ఇంకో మాట అడిగారు, ఎంపీలు గెలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండరు, ఏదో ఫోటో కాల్కి వచ్చిపోతుంటారు అని చెప్పి అంటారు. కానీ నీలమ్మ అలాంటి వ్యక్తి కాదు. ఎంపీ గెలిచిన తర్వాత ప్రతి సెగ్మెంట్లో వారంకు ఒక రోజు సెగ్మెంట్లో అందుబాటులో ఉండి అక్కడున్న సమస్యలు, అక్కడ ఉన్న మా నాయకులు, క్యాంప్ ఆఫీసులు, మా ఇన్ఛార్జీలు, అదేవిధంగా మా ఎమ్మెల్యే రోహిత్ గారు, ఇక్కడ ఉన్న మా సర్పంచ్లను, జడ్పీటీసీలను అందరూ కలుపుకొని రివ్యూ చేసి ఏం అభివృద్ధి చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజల నుంచి వచ్చే సమస్యలు తీసుకొని వీటిని పరిష్కరిస్తా అని చెప్పి తెలియజేసినాను. అంటే మీరు ప్రత్యేకంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు, అంటే ప్రజలు అడగటం, యూత్ అడగటం, రైతాంగం అడగటం, ఇదంతా సమస్యలన్నీ ఉంటాయి. మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎందుకంటే దాదాపు 7 మీ అసెంబ్లీ నియోజకవర్గాలను ఇన్నిట్లో తిరుగుతున్నారు. మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు అసలు? ఫస్ట్ మేము చెప్తే రైతులకు భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, భూ సమస్యలు పరిష్కరిస్తాను. ఉద్యోగం సమస్యలు చెప్పారు. మెయిన్ ఎంప్లాయీస్ కూడా, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులైనా, టీచర్స్ అయినా, గవర్నమెంట్ సెగ్మెంట్లలో చేసే ఉద్యోగులు కూడా 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా సొంత ఇల్లు లేదు. వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. గతంలో కూడా మీరు చూడొచ్చు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన హైదరాబాద్ నడిబొడ్డున గోపన్పల్లిలో టీచర్స్ కాలనీ అని ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా భూమి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీలకు అందరికీ కూడా మీరు సొసైటీలు ఏర్పాటు చేసుకుంటే, మా మెదక్ పార్లమెంటులో ఉన్న ప్రజలకు అందరికీ చెప్తున్నాం, మీరు కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకుంటే అలాంటి ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు కూడా భూములు ఎక్కడైతే ఓటు హక్కు ఉంటుందో ఆ ఓటు హక్కు ఉన్న దగ్గర వాళ్ళకు కూడా ఇళ్ళ జాగాలు ఇవ్వాలన్నా అని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇలా గెలిచిన తర్వాత చాలామంది అభ్యర్థులకి చాలా ఆలోచనలు ఉంటాయి, అంటే ఇది చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన ఏముంది అసలు? ఎందుకంటే మీరు చాలా వరకు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు, ఈ ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారు, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర నిధులతోటి అన్ని మౌలిక వసతులు అన్నీ నెరవేరుస్తూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజా అభిప్రాయం తీసుకొని యూత్కి ఒక ఐడియాలజీ ఉంటుంది. యూత్ మా కాన్సెన్స్ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, ఎంపీ నిధుల నుంచి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఉంటుంది. ఆ యూత్ నిర్ణయాలు వాళ్ళతోటి నిర్ణయం తీసుకొని వాళ్ళ నుంచి తీసుకొని అవే పరిష్కరించేటట్టు ప్రయత్నం చేస్తా. మళ్ళీ ముఖ్యంగా నా పార్లమెంటు పరిధిలో వచ్చే మొత్తం మెదక్ పార్లమెంట్లో క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్ వాకింగ్ ట్రాక్స్ అడుగుతారు. స్టేడియంలలో వాకింగ్ ట్రాక్స్, ఇండోర్ గేమ్స్ ఆడడానికి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్తారు. ఖచ్చితంగా అవి కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి. ఇలాగ చాలా వరకు మీకు ప్రధానంగా మీకు ఇబ్బంది కలిగించి కావచ్చు, కానీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే ఒకటి తప్ప మిగతా అన్నీ బీఆర్ఎస్ దాంట్లో. ఏ ధైర్యంతో, ఏ ప్రజల మీద నమ్మకంతో, ఏ ప్రజలకు సేవ చేశారనే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నారు. పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవిస్తారు. మా బిడ్డ, పేదింటి బిడ్డ, మా కష్టాలు తెలిసిన బిడ్డ, ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. ఒక ఎమ్మెల్యే ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మీ ఇంతకుముందు సామెత చెప్పింది, తెలంగాణలో ఒక సామెత చెప్పింది, ఈడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది, మా ప్రభుత్వం ఉంది. గాడిదకి గడ్డేసి బర్రెకి పాలు ఇవ్వమంటే ఇయ్యదు, కాకపోతే మేము బర్రెకే గడ్డేస్తాం, పాలు తీసుకుంటామని చెప్తారు ప్రజలందరూ. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఎంపీలనే గెలిపిస్తాం, కాంగ్రెస్ కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని ప్రజలందరూ చెప్తారు. బిగ్ టీవీ ముఖంగా మీరు అనేక నియోజకవర్గాలు తిరుగుతున్నారు కాబట్టి ప్రజలకి ఏం విజ్ఞప్తి చేస్తారు? అందరికీ నమస్కారం. మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని నీలమ్మధును దీవించి చేతి గుర్తుకు మే 13వ తారీఖు రోజు చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి. మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధు గారు, చివరిగా చాలామంది పార్లమెంట్ అభ్యర్థులు చెప్పేది అంటే మేము ప్రజలతో ఉంటాం, ప్రజలకు ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు. గెలిచిన తర్వాత
కనీసం ప్రజలకు కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే ఒక గేటెడ్ కాంపౌండ్లోకి వెళ్ళి లోపల తలుపులు వేసుకునే వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. మధు గారి నుంచి ఎలాంటిది ఆశించవచ్చు? ఇప్పుడు ఇద్దరు బయట ఎందుకు మెదక్ పార్లమెంట్ గురించి చెప్తున్నా. ఇద్దరు క్యాండిడేట్లు రఘునందన్ రావు అయినా వెంకటరామరెడ్డి అయినా ఎలక్షన్లు అయిపోయినాక అయినా గ్రేటెడ్ కమిటీలు ఉండేటోళ్ళే. కానీ నీలం మధు మెదక్ పార్లమెంట్లో గిన్నె పటాంచాలు ఈ గిన్నె ఉంటా, అందరు కలుసుకుంటా, అందరితోటి ఉంటా. రేపు గెలిచినాక కూడా గిన్నె ఇల్లు ఉంది, గిన్నె ఉంటా, అందుబాటులో ఉంటా. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది మనకి మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఉన్న నీలం మధు చెప్తున్న మాటలు. నేను ప్రజలతోనే ఉన్నాను, ప్రజలతోనే ఉంటాను, అది గెలిచిన తర్వాత కూడా తన పని విధానం ఇదే విధంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తన ఆలోచనలో మెదక్ జిల్లాలో ఏదంటే పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేయాలనేది ఒక స్పష్టత ఉంది. దానికి ఇప్పటికీ అనేక స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా తను ముందుకెళ్తున్నాను. యువతకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, మహిళలకు కావచ్చు, అనేక పథకాల ద్వారా వెళ్తున్నాను. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, బలమైన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన 6 ఏదైతే పథకాలు ఉన్నాయో వీటి ద్వారా, మరోవైపు ప్రజలకు ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి పాలన ద్వారా తన పూర్తిగా ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా తన విజయం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. మరో పార్లమెంటు నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.